జరుగుతుంటే ఎవడో నోరు మెదపు. దేవుడి ఆస్తులేమో హారతి కర్పూరం అయిపోతాయి. దేవుడికి పూజలు చేయడానికి అర్చకుడు పాపం రాత్రి పగలు ఆయన మీదనే ఆధారపడి మిరాసి వ్యవస్థను నాశనం చేశారు. మిరాసి వ్యవస్థ తీసేశారు. తరతరాలుగా వచ్చేవాళ్ళు ఇప్పుడు అర్చకుడు కోసం ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఎందుకని వాళ్ళు దాని మీద బతికేవాళ్ళు, ఆ తర్వాత మనకి అర్చకులు దొరికేవాళ్ళు. ఇవాళ రోజున పెళ్లికి అర్చకుడు దొరకాలంటే పునరుద్ధరించారు, కానీ ఆయన దుర్మార్గుడు కదా, ఆయన వదిలేద్దాం. ఆయన హిందూ ధర్మ వ్యతిరేకి కదా వీళ్ళు చెప్పేటటువంటి కాన్సెప్ట్తో, అది వదిలేద్దాం. కాబట్టి ఇక్కడ ధర్మం ఎక్కువ పెరిగిపోయింది. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ప్రతి చోట జరిగింది ఏంటి? ఆలయాలు బాగు కోరారా? 20% ఆలయాలు బాగుంటే 80% ఆలయాలు నాశనమైనాయి. చివరికి అక్కడ కేవలం అరే గతంలో ఏ కమిటీలు చెయ్యని దరిద్రం, దర్శనానికి డబ్బులా? ఇదివరకు నేను 10th క్లాస్ చదివేటప్పుడు గుళ్ళో దుర్గగుళ్ళో మంచినీళ్ళు పోసేవాళ్ళం. 10th నుంచి నా డిగ్రీ దాకా కూడా క్యూ లైన్లు నడపడము ఇట్లాంటిది స్వచ్ఛంద సంస్థల తరపున. ఆ రోజుల్లో దర్శన హారతి టైంకి హారతి తలుపు అక్కడ ఆపేస్తారు, ఆ లోపల ఉన్న వాళ్ళందరికీ హారతి ఇచ్చేవాళ్ళు. ఇవాళ రోజున హారతికి డబ్బులట, ఖడ్గమాల పూజకి డబ్బులట, 1000 రూపాయలట, బ్రేక్ దర్శనం అట. అప్పట్లో ఏంటది 5 రూపాయల దర్శనం ఉండేది, ఏంటి అర్జెంటుగా వెళ్ళాలనుకునే వాళ్ళ కోసం. ఇప్పుడు అర్జెంటుగా కావాలంటే 500 రూపాయలు. ఎక్కడికి పోతున్నాం మనం దర్శనం?